హాయ్ అండి అందరికీ. ప్రజెంట్ నేనైతే చిలకలూరుపేట దగ్గర అయితే ఉన్నాను. నేషనల్ హైవే 16 మీద చిలకలూరుపేట బైపాస్కి అయితే కవర్ చేయడానికి అయితే ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. చెన్నై కోల్కతా హైవే మీద చిలకలూరుపేట దగ్గర మనకి నర్సరాపేట వైపు బైపాస్ రోడ్ అయితే కొత్తగా నిర్మించడం జరిగింది. దాదాపుగా నిర్మాణం అయితే పూర్తయిపోయిందని చెప్పొచ్చు. ఒకసారి మనం అయితే వెళ్ళి కవర్ చేద్దాం. ఇక్కడ మనం ఎదురుగా చూసినట్టయితే బోర్డు అయితే చూడవచ్చు. చిలకలూరుపేట లెఫ్ట్ 8 కిలోమీటర్లు, నెల్లూరు 209 కిలోమీటర్లు, చెన్నై 389. చెన్నై కోల్కతా నేషనల్ హైవే మీద చిలకలూరుపేట దగ్గర అయితే ఈ బైపాస్ రోడ్ని అయితే నిర్మించడం జరిగింది. చెన్నై కోల్కతా హైవే మీద చిలకలూరుపేట దగ్గర మనం బైపాస్ని అయితే ఈరోజు చూడబోతున్నాం. నాకు ఎదురుగా చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ వెహికల్స్ వెళ్తున్నాయి. ప్రజెంట్ గుంటూరు వైపు నుండి చిలకలూరుపేట వెళ్ళే మార్గంలో అయితే మనం ఉన్నాం. లెఫ్ట్ సైడ్ వెహికల్స్ అన్నీ కూడా చిలకలూరుపేట ఊళ్ళోకి వెళ్తున్నాయి. అఫీషియల్గా ఈ హైవేని ఓపెన్ చేయలేదు కాబట్టి ప్రజెంట్ ఎవరో కూడా దీని మీద ప్రయాణం చేయడానికి వెసులుబాటు లేదు. అతి కొద్ది రోజుల్లోనే నిర్మాణం అంతా పూర్తి చేసుకొని మనకి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు నేషనల్ హైవే అథారిటీ వారు. చాలా కొద్ది రోజుల్లోనే ఇదైతే ఓపెన్ చేస్తారు. మనం ఎదురుగా చూడవచ్చు, బారిగేట్లు అనేవి అడ్డంగా పెట్టారు. చిలకలూరుపేట బైపాస్ నిమిత్తం ఇదైతే నిర్మాణం చేయడం జరిగింది. మనం గమనించవచ్చు 3+3 6 లైన్స్గా ఈ నేషనల్ హైవేని అయితే నిర్మించడం జరిగింది. అలాగే ఒకవైపు మాత్రమే సర్వీస్ రోడ్ని నిర్మించారు, అది కూడా నరసరాపేట వైపు. మనం నెక్స్ట్ వచ్చేటప్పుడు నరసరాపేట వైపు వస్తూ ఎక్కడెక్కడ డివైడర్లు వచ్చినాయి, ఎక్కడెక్కడ ఎగ్జిట్ పాయింట్స్, అలాగే ఎంట్రీ యాక్సెస్ ఇచ్చారనేది ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం. ప్రజెంట్ అయితే నేను గుంటూరు వైపు నుండి చిలకలూరుపేట వైపు అయితే వెళ్తున్నాను. మనం గమనించవచ్చు పనులు అయితే మ్యాక్సిమం పూర్తయినాయి. అక్కడక్కడ కొంచెం బ్యూటిఫికేషన్ కానివ్వండి, అలాగే ఎలక్ట్రిసిటీ వర్క్ కూడా కొంతవరకు పెండింగ్లో ఉంది. మనం లెఫ్ట్ సైడ్ గమనిస్తే కొన్ని ట్రక్స్ అయితే వర్క్ చేస్తున్నాయి. కొద్దిపాటి పనులు పూర్తయితే అతి త్వరలోనే ఈ రోడ్ అనేది మనకు అందరికి కూడా అందుబాటులోకి వస్తుంది. మనం లెఫ్ట్ సైడ్ గమనించవచ్చు కొంత బ్యూటిఫికేషన్ అనేది జరుగుతుంది. అలాగే మనం లెఫ్ట్ సైడ్ గమనించినట్లయితే బ్యూటిఫికేషన్ కోసం చెట్లు నాటడం జరిగింది. అలాగే గోడను కూడా మనం అయితే ఇక్కడ చూడొచ్చు. ఎటువంటి అడ్డంకులు రాకుండా, అలాగే పశువులు రాకుండా మనకి ఈ గోడను అయితే రెండు వైపులా కూడా నిర్మాణం జరుగుతుంది. ఈ రిటైనింగ్ వాల్ అనేది ఇంకా చాలా చోట్ల నిర్మాణంలో ఉంది, కొంతవరకు అయితే పూర్తయింది. అలాగే మనం చెట్లు ఇంక రైట్ సైడ్ చూసినట్లయితే కొంత వర్క్ అయితే పెండింగ్లో చేస్తున్నారు, చూడొచ్చు. ఎలక్ట్రికల్ వర్క్ కూడా చాలా వరకు పెండింగ్లో ఉంది. అది పూర్తయిన వెంటనే మనకైతే ఇది యాక్సెస్ అనేది వస్తుంది. మనం లెఫ్ట్ సైడ్ చూడవచ్చు, చాలా వరకు భూసేకరణ అయితే జరిగింది భవిష్యత్ అవసరాల కోసం. ఇక్కడ మనం చూస్తున్నది సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయడానికి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఇది. నేషనల్ హైవేకి కావాల్సిన విద్యుత్తును సోలార్ ద్వారా సమకూర్చుకోవడం కోసం ఇక్కడైతే ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం ఒకసారి అయితే గమనించుకోవచ్చు. ఇవన్నీ కూడా బాక్సులు అన్నింటిలో కూడా ప్యానెల్స్ అనేవి ఉన్నాయి. అలాగే స్టాండ్స్ అనేవి కూడా బిగించారు. ప్యానెల్స్ బిగించడమే తర్వాత ఇది వచ్చేసి మనం గణపవరం దగ్గర అయితే చూడొచ్చు. తిమ్మాపురం నుండి గణపవరం మధ్యలో ఈ సోలార్ ప్యానెల్స్ అయితే మనం చూడొచ్చు. ప్రజెంట్ అయితే మనం గుంటూరు వైపు నుండి చిలకలూరుపేట దాటిన తర్వాత బొప్పూడి దగ్గర సర్వీస్ రోడ్లో అయితే ఉన్నాం. మనకి ఎదురుగా గమనించినట్లయితే కొన్ని వెహికల్స్ అయితే చూడొచ్చు. ప్రజెంట్ చిలకలూరుపేట ఊళ్ళోకి వెళ్ళే సర్వీస్ రోడ్ అది. ఇంకా రోడ్ యాక్సెస్ లేదు కాబట్టి ప్రస్తుతానికి అయితే చిలకలూరుపేట ఊళ్ళో నుండే వెహికల్స్ అనేవి తిరుగుతున్నాయి. అలాగే మనం గమనించవచ్చు అక్కడ రైట్ సైడ్ చాలా తక్కువ పనులు అయితే ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసి మనకి ఈ బైపాస్ రోడ్కి అయితే యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ చిన్నపాటి పనులు అయితే జరుగుతున్నాయి, ఒకసారి చూద్దాం. బారిగేట్లు అనేది ఇక్కడ చూడవచ్చు, మనం సెట్ చేస్తున్నారు. ఎందుకంటే నెల్లూరు వైపు నుండి వచ్చి చిలకలూరుపేటలోకి ఎంటర్ అయ్యే ప్రధాన మార్గం కాబట్టి ఇక్కడ ఈ సెట్టింగ్ అనేది చేస్తున్నారు. మనం ఒకసారి గమనించవచ్చు. ఈ రైట్ సైడ్ ఒకసారి మనం గమనించినట్లయితే ఇంకా బ్యూటిఫికేషన్ పనులు అయితే పెండింగ్లో ఉన్నాయి. మిగతా రోడ్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయింది. మనం ఒకసారి గమనించవచ్చు. రైట్ సైడ్ వెహికల్స్ కొన్ని వెళ్తున్నాయి. ఇది పాత చిలకలూరుపేట రోడ్డు. ప్రజెంట్ మనం చూస్తున్నది హైవే పైన ఫ్లైఓవర్ కట్టారు కదా, ఇది వచ్చేసి హైవే.
ఈ వెహికల్స్ అన్నీ కూడా చిలకలూరిపేట ఊళ్ళోకి అయితే వెళ్తున్నాయి. మనం సర్వీస్ రోడ్లో గుండా వెళ్తే ఇంకా క్లియర్గా మనకి ఒక అవగాహనకి అయితే రావచ్చు. ప్రస్తుతం అయితే నేను నెల్లూరు వైపు నుండి సర్వీస్ రోడ్లో ఉన్నానండి. ఈ బైపాస్కి ఒకవైపు మాత్రమే సర్వీస్ రోడ్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా నరసరాపేట వైపు. మనకి చిలకలూరిపేట వైపు అయితే సర్వీస్ రోడ్డు చాలా తక్కువ చోట్ల ఉంది, 1-2 చోట్ల మాత్రమే. దాదాపు మొత్తంగా 16 కిలోమీటర్లకు గాను నరసరాపేట వైపే సర్వీస్ రోడ్డు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు నెక్స్ట్ చూడబోయేది నెల్లూరు వైపు నుండి చిలకలూరిపేట ఊళ్ళోకి వెళ్ళే అత్యంత ప్రధానమైన అండర్ పాస్ ఇది. మనం గమనించవచ్చు. చిలకలూరిపేట చీరాల బోర్డు కూడా అయితే ఇక్కడ చూడొచ్చు. ఈ వెహికల్స్ అన్నీ కూడా ప్రజెంట్ అయితే చిలకలూరిపేట ఊళ్ళోకి వెళ్తున్నాయి. త్వరలోనే మనం బైపాస్ అనేది అనుమతిస్తారు కాబట్టి అప్పుడు పైకి అయితే వెళ్తాయి. ఇక్కడ మనం గమనించవచ్చు కొద్దిపాటి పనులు, మార్కింగ్లు అవి కూడా పెండింగ్లో ఉన్నాయి, చేస్తున్నారు. అవన్నీ పూర్తవగానే మనకి యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గమనించవచ్చు. నెల్లూరు వైపు నుండి చిలకలూరిపేట ఊళ్ళోకి వెళ్ళే ప్రధానమైన దారి ఇది. ఇక్కడ నుండి అఫీషియల్గా మనకైతే ఈ నేషనల్ హైవే 16 చిలకలూరిపేట బైపాస్కి సర్వీస్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం రైట్ సైడ్ గమనించవచ్చు ప్రధాన రహదారి. అలాగే ఇప్పుడు మనం వెళ్తుంది సర్వీస్ రోడ్లో. అందుకే అక్కడక్కడ బారిగేడ్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది, ఇంకా అనుమతి లేదు కాబట్టి. అలాగే మనం ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ ఎగ్జిట్ పాయింట్ అనేది ఎంట్రీ పాయింట్ అనేది ఇక్కడే మనం చూడొచ్చు. మనకు రైట్ సైడ్ గమనించినట్లయితే బైపాస్ రోడ్ని అయితే చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి మొదటి ఎంట్రీ పాయింట్. ప్రస్తుతానికైతే ఓపెన్ చేయలేదు. బొప్పూడి దగ్గర మనకైతే మొదటి ఎంట్రీ పాయింట్ అయితే వస్తుంది. అలాగే కొంచెం ముందుకెళ్తే మనకి బొప్పూడికి కూడా సర్వీస్ రోడ్ అయితే ఉంది, అండర్ పాస్ అయితే ఇవ్వడం జరిగింది సర్వీస్ రోడ్లో ఉండి. ఇప్పుడు మనం చూస్తున్నది బొప్పూడి అనే గ్రామానికి అండర్ పాస్. మనం లెఫ్ట్కి వెళ్తే బొప్పూడిలోకి వెళ్తాం, అలాగే రైట్కి వెళ్తే చిలకలూరిపేట ఊళ్ళోకి అయితే వెళ్తాం. మనం ఒకసారి ఇక్కడ గమనించవచ్చు. నార్మల్గానే చిన్న సైజులోనే అయితే మనకి అండర్ పాస్ అనేది కనిపిస్తుంది, మరీ పెద్దదైతే కాదు. లెఫ్ట్కి వెళ్తే బొప్పూడి, అలాగే రైట్కి వెళ్తే చిలకలూరిపేట ఊళ్ళోకి అయితే వెళ్తాం. ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి మనకి ఇట్లాంటి అడ్డంకులు అయితే తప్పదు. ఎదురుగా చూస్తున్నారు కదా, సర్వీస్ రోడ్లో బ్యారిగేడ్లు అనేది అడ్డం పెట్టారు. మనం ఒకసారి గమనించినట్లయితే ఇంకా పొక్లైనర్లతో క్రేన్లతో ఎలక్ట్రిసిటీ పనులు అయితే కొద్దిగా పెండింగ్ ఉన్నాయి, అవి అయితే కంప్లీట్ చేస్తున్నారు. మనం ఎదురుగా గమనించవచ్చు ఒకసారి. ఇక్కడ మనం గమనించినట్లయితే రైట్ సైడ్ మనం గమనిస్తే బ్లూ బోర్డు ఒకటి ఏర్పాటు చేశారు. లైట్ వెయిట్ వెహికల్స్కి అలాగే హెవీ వెహికల్స్కి ఏ లైన్లో వెళ్ళాలనేది క్లియర్గా ఇండికేట్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే మనం ఇక్కడ ఒక వాగు చూడొచ్చు. ఈ నేషనల్ హైవే మీద 2 వాగుల మీద బ్రిడ్జ్లు అయితే నిర్మాణం జరిగింది. ఇది మొదటిది. బొప్పూడి నుండి తిమ్మాపురం వెళ్ళే దారిలో మనం ఈ వాగుని మొదటి వంతెన అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది. మనం రైట్ సైడ్ గమనించినట్లయితే ఇంకా కొంత పెండింగ్ వర్క్ ఉంది సర్వీస్ రోడ్లో, వాటిని చేస్తున్నారు. అందుకనే సర్వీస్ రోడ్ని అయితే కూడా బ్లాక్ చేయడం జరిగింది. మనం రైట్ సైడ్ క్రేన్ వర్క్ అయితే జరుగుతుంది, గమనించవచ్చు. మొత్తం 2 వాగుల మీద బ్రిడ్జ్లు అయితే నిర్మాణం జరిగింది. ఇది మొదటిది. అలాగే ఇంకొంచెం ముందుకెళ్ళినాక 2వ వాగు మీద నిర్మాణం కూడా మనం అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నది కోటప్పకొండకు వెళ్ళడానికి. ఇక్కడైతే చిలకలూరిపేట నుండి కోటప్పకొండకు వెళ్ళే దారి దగ్గర మనకైతే ఒక అండర్ పాస్ అయితే నిర్మించడం జరిగింది. మనం లెఫ్ట్ సైడ్ బోర్డుని అయితే గమనించవచ్చు. కోటప్పకొండ. రైట్ సైడ్కి వెళ్తే చిలకలూరిపేట.
మనమైతే ఇక్కడ ఒక అండర్ పాస్ని అయితే గమనించవచ్చు. మరీ పెద్దదైతే కాదు, నార్మల్ రేంజ్లో అయితే నిర్మాణం జరిగింది. వెహికల్స్ ఆల్రెడీ చూస్తున్నారు కదా, రైట్కి వెళ్ళే ఇవన్నీ కూడా చిలకలూరిపేట ఊళ్ళోకి అయితే వెళ్తున్నాయి. అలాగే లెఫ్ట్ సైడ్కి వెళ్ళి కోటప్పకొండ సైడు, అలాగే నరసరావుపేటలోకి కూడా అది దారి ఉంటుంది. నరసరావుపేట ప్రధానమైన రోడ్డు ముందుంది కాబట్టి అదైతే అక్కడ చూసుకుందాం. ఇక్కడ గమనించవచ్చు వెహికల్స్ అని ఒకసారి మనం. ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్ళే అన్నీ కూడా కోటప్పకొండకి వెళ్ళే దారి. ఈ కోటప్పకొండ అండర్ పాస్ని దాటిన తర్వాత మనం అత్యంత ప్రధానమైన నరసరావుపేట అలాగే చిలకలూరుపేట బైపాస్ని అయితే మనం సర్వీస్ రోడ్ని అయితే దాటుతాం. ఇక్కడ మనం చూస్తున్నది కమ్మవారిపాలెం అలాగే పోతవరం గ్రామాలకు వెళ్ళడానికి నిర్మించినటువంటి అండర్ పాస్. మనం ఎదురు లెఫ్ట్ సైడ్ గమనించవచ్చు. కమ్మవారిపాలెం లెఫ్ట్, అలాగే పోతవరం ఈ 2 గ్రామాలకి ఇక్కడైతే అండర్ పాస్ ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ మనం గమనించినట్లయితే చిలకలూరుపేట ఊళ్ళోకి వెళ్ళడానికి దారి. ఒక నార్మల్ సైజ్ లైన్ అయితే నిర్మాణం జరిగింది. లెఫ్ట్ సైడ్ మనం గమనించినట్లయితే ఇటువైపు ఇంకా రిటైనింగ్ వాల్ అనేది పూర్తి కాలేదు. మనం రైట్ సైడ్ అయితే పూర్తయింది. లెఫ్ట్ సైడ్ అనేది ఇంకా నిర్మాణం జరుగుతూనే ఉంది. మనం అక్కడక్కడ వర్క్ జరుగుతుంది గమనించవచ్చు. నెక్స్ట్ అండర్ పాస్ వచ్చేసి మనకి నరసరావుపేట. ఈ 16 కిలోమీటర్ల బైపాస్లో అత్యంత ప్రధానమైన అండర్ పాస్ వచ్చేసి నరసరావుపేట. ఒకవైపు చిలకలూరుపేట, మరోవైపు నరసరావుపేట. పల్నాడు జిల్లా కేంద్రం కాబట్టి ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా పెద్ద సైజులో అయితే అండర్ పాస్ ఇవ్వడం జరిగింది. మనం రైట్ సైడ్ గమనించినట్లయితే చూడొచ్చు ఒకసారి అండర్ పాస్ ఏ విధంగా ఉందో. అత్యంత ప్రధానమైనటువంటి రోడ్డు కాబట్టి కొంచెం పెద్దగానే ఇచ్చారు. ఇక్కడ మనం గమనించినట్లయితే చూడొచ్చు. ఇప్పుడు మనం చిలకలూరుపేట నుండి నరసరావుపేట వెళ్తున్న బస్సుని అయితే చూడొచ్చు. లెఫ్ట్కి వెళ్తే నరసరావుపేట. ఈ 16 కిలోమీటర్లు కూడా ఈ సర్వీస్ రోడ్ మొత్తం కూడా నరసరావుపేట వైపే నిర్మించడం జరిగింది. చిలకలూరుపేట వైపు చాలా తక్కువ సర్వీస్ రోడ్ అయితే నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది నరసరావుపేట వెళ్ళే రహదారి. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ గమనించినట్టయితే రిటైనింగ్ వాల్కి సంబంధించిన పనులు నిర్మాణాలు ఉన్నాయి మనం గమనించవచ్చు. రైట్ సైడ్ చాలా వరకు వాల్ అయితే పూర్తయింది. లెఫ్ట్ సైడ్ ఇంకా పనులు అయితే పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే రెండో బ్రిడ్జ్ని అయితే చూడొచ్చు. ఇందాక ఒకటి చూసాం కదా, అలాగే ఇది రెండోది. నరసరావుపేట అండర్ పాస్ దాటిన తర్వాత ఈ బ్రిడ్జ్ని అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ అండర్ పాస్ వచ్చేసి మనకి గణపవరం అంపాపురం దగ్గర అయితే ఈ అండర్ పాస్ అయితే నిర్మించడం జరిగింది. నెక్స్ట్ మనమైతే అంపాపురం దగ్గర ఈ అండర్ పాస్ని చూస్తాం. లెఫ్ట్ సైడ్ బోర్డు అయితే గమనించవచ్చు. గణపవరం రైట్, అంపాపురం లెఫ్ట్. ఇది కూడా చాలా చిన్న అండర్ పాస్. ఇక్కడ మనం గమనించినట్టయితే ఒక క్యాటిల్ అండర్ పాస్ కూడా నిర్మించడం జరిగింది. పొలాల్లోకి వెళ్ళే జంతువులు ఉంటాయి కదా, వాటి కోసం అనేసి ఒక క్యాటిల్ అండర్ పాస్. ఇక్కడైతే ఎటువంటి రోడ్డు లేదు, కేవలం పొలాల్లోకి వెళ్ళే పశువుల గురించి మాత్రమే అక్కడ అండర్ పాస్ అనేది నిర్మించడం జరిగింది. అలాగే లెఫ్ట్ సైడ్ గమనించినట్లయితే రిటైనింగ్ వాల్ కూడా మనం చూడొచ్చు. అలాగే నెక్స్ట్ అండర్ పాస్ వచ్చేసి నాదెండ్ల. మనం చూస్తున్నాం కదా, రైట్ సైడ్ చిలకలూరుపేట, లెఫ్ట్ సైడ్కి వెళ్తే నాదెండ్ల నుండి మనం మళ్ళీ నరసరావుపేట రోడ్లో కూడా వెళ్ళొచ్చు. ఇదొక ముఖ్యమైన అండర్ పాస్ అని చెప్పొచ్చు ఈ రోడ్లో నరసరావుపేట తర్వాత. మరో అండర్ పాస్ వచ్చేసి మనకి మళ్ళీ నాదెండ్ల దగ్గరే. అయితే రైట్ సైడ్కి వచ్చేసరికి తిమ్మాపురం దగ్గర ఒక అండర్ పాస్ అయితే నిర్మించారు. నాదెండ్ల టు తిమ్మాపురం వెళ్ళడానికి మనం గమనించవచ్చు. ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ నాదెండ్ల, రైట్కి వెళ్తే తిమ్మాపురం ఊళ్ళకి అయితే వెళ్తాం చిలకలూరుపేట దాటిన తర్వాత. ఇక్కడ గమనించినట్లయితే మనకి మరో అండర్ పాస్ని అయితే చూడొచ్చు. చాలా పెద్దది.
చిలకలూరిపేట ఊళ్ళోకి వెళ్ళడానికి, అలాగే చీరాల నుండి గుంటూరు సైడు నేషనల్ హైవేకి ఎక్కడానికి మనం ఈ అండర్ పాస్ని అయితే ఉపయోగించుకోవచ్చు. మనం రైట్ సైడ్ గమనించినట్లయితే చాలా పెద్దగా అయితే కనపడుతుంది. చిలకలూరిపేట ఊళ్ళో నుండి మనం గుంటూరు వైపు రావడానికి ఈ అండర్ పాస్ని అయితే ఉపయోగించుకోవచ్చు. సర్వీస్ రోడ్డు ద్వారా మనం ప్రధాన రహదారిని అయితే చేరుకోవడం జరుగుతుంది. మనకి ఎదురుగా చూశారు కదా, ఇప్పుడు కొన్ని పనులు కూడా జరుగుతున్నాయి. అలాగే ఇక్కడతో అండర్ పాస్లు అయితే పూర్తయినట్లే. దాదాపు 6 చోట్ల అండర్ పాస్లు అయితే నిర్మించడం జరిగింది. మనం రైట్ సైడ్ గమనించవచ్చు. నేషనల్ హైవే 16 అయితే మనం సర్వీస్ రోడ్లో చేరుకోవడం జరుగుతుంది. రైట్ సైడ్ మనకి ప్రధాన రోడ్ని అయితే మనం చేరుకున్నాం. ఇక్కడతో సర్వీస్ రోడ్ అయితే ఎండ్ అయిపోయింది. ఒకసారి మనం గమనించవచ్చు. గుంటూరు వైపు నుండి తిమ్మాపురం దగ్గర స్టార్ట్ అయిన ఈ నేషనల్ హైవే బైపాస్ చిలకలూరిపేట దాటిన తర్వాత బొప్పూడి, తాతపూడి దగ్గర ఎండ్ అవుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నది గుంటూరు వైపు నుండి తిమ్మాపురం దగ్గర. మనం ఒకసారి వెహికల్స్ కూడా చూడవచ్చు. కొన్ని వెహికల్స్ సర్వీస్ రోడ్లో నుండి రావడం కూడా మనం గమనించవచ్చు. ఓవరాల్గా చిలకలూరిపేట బైపాస్ అయితే ఇది. మనకి ఎక్కడెక్కడ అండర్ పాస్లు ఇచ్చింది, ఎక్కడ క్యాటిల్ అండర్ పాస్లు ఇచ్చింది కూడా మనం క్లియర్గా చూపించడం జరిగింది. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. రాజ్ ట్రావెలర్.